వెయ్యి ఎక్స్ట్రా వద్దంతే, పని అవ్వకపోవడం ఏముండదు. ఏంటి పంతులు గారు, ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలా? చేసేద్దామండి, మనం చేసేద్దాం. సిటీలో పని అండి. వద్దురా బాబు, నా జెరాక్స్ నాకు ఇప్పించు చాలు. మీ ఇష్టం అండి. చాలా పెద్ద తలనొప్పి వస్తుంది బాబు. ఫస్ట్ లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాత ఒరిజినల్స్ అన్ని అడ్వకేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలి. దానికి సేల్ భూమి పట్ట, పన్ను, మీ బర్త్ సర్టిఫికేట్, మీ నాన్న డెత్ సర్టిఫికేట్, అప్పుడు తనకాలు లేవు ఎన్ఓసి, చేటర్ సై పరిశీలన నుంచి వారసత్వ భూమా పట్ట భూమా అని చెప్పి సర్టిఫికేట్ ఒకటి, 3 years బ్యాంక్ స్టేట్మెంట్, భూమి ఈసీ అయితే 3 న్యూస్ పేపర్లో ప్రకటనలో. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కానీ నాకు 30,000 ఇచ్చి ఇదంతా మర్చిపోండి, వారం రోజులు మీ పని అయిపోద్ది. 30,000 కావాలా? తినేద్దామనే. ఒరే, డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తనీరా? నా దగ్గర తింటున్న డబ్బులు నీ వల్ల కాదురా తాత్కాల్. అయ్యి బాబు మీరు ఆగండి బాబు, ఇందులో నాకు ఏం రూపాయి మిగలదండి. రూపాయి తినకుండానే కాలవతల బెరక మీద 10 ఎకరాల పొలం కొన్నావా? ఇలాంటి వెర్రి బొబ్బలను మోసం చేసి వేలకు వేలు గుంజుతావా? వీడి వ్యాపారం చెడు దుబ్బిలో ఉన్నాడు. రూపాయలు అంచు లేకుండా ఈ ఆఫీసులో పనిచేయించుకుంటా, చూస్తూ ఉండు. జిరాక్స్ ఇవ్వు. ఆ జిరాక్స్ అంటే ఈ ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పనిచేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత, తెలుసుకో. వెళ్ళండి, మళ్ళీ ఇక్కడికే రావాలి. మెంటల్ పంతులండి, బాగా చేదస్తం పెరిగిపోయింది ఈ మధ్యన. ఇందులో అంత తగ్గిందండి. ఇటేయండి, నాకు కూడా డబ్బులేం సెటిల్కి అవుతుందండి. మెంటలోడు గొప్ప దెబ్బేడు, వీడికి మన దెబ్బ చూపించాలి. కానీ వీడికేంటి శీతాకాలం పొద్దున్నే సేవట్లెట్టేని. ఇక్కడ ఏదో బిజినెస్ దొరికేలా ఉంది, పట్టుకుందాం. నమస్తే అడపగారు. నమస్తే. సిరక్ట్ కింద ఏరుకో. ఏంటంటే బాగా సిరాక్ మీద ఉంటున్నారండి. ఏం చెప్పను రా బాబా, జేసీ గడు కాల్ తినేస్తున్నాడు. ఏమండి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళమని అడుగుతున్నాడు ఏంటి? అవునరా, ఆ ప్రమోషన్ కక్కుర్తిపడి సెకండ్ షోకి వెళ్తాను నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నా సరదా నాకు తీర్చేస్తున్నాడు. ఏమన్నా అంటే కోతిబొమ్మ మొహం చూపించి మూసుకోమంటున్నాడు. అయినా ఊళ్ళోని గెస్ట్ హౌస్ లో రిసార్ట్ లో ఉండగా మిమ్మల్ని బాధపడతాడు ఏంటండి? ఇది వరకు అలాగే చేసేవాడు రా బాబు. ఎండి విహార్ దొరికిపోయాడు కదా, దాంతో భయపడిపోతున్నాడు. దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను ఇస్తాను, కానీ నాకు హెల్ప్ చేస్తారేంటి? ఏంటది? అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి, ఎర్రకొండ వేసుకుని. కింద కూడా ఫైల్స్ ఉన్న వాళ్ళు ఉన్నాడు. గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీసులో పని అవ్వకుండా చూడండి. అది నేను చూసుకుంటాను, కానీ ముందు సలహా ఎవరా? కొత్తగా ఒక కుర్రోడు జాయిన్ అయ్యాడు కదండి సర్వం. ఆడి ఇల్లు ఖాళీయే కదా, పెంట్ హౌస్, పైగా బ్యాచులర్. అదేనండి దొరగారి తోటలు ఏమన్నా మేడా ఒప్పుకుంటాడంట. బాబు, హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేలేండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్టా 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? ఆ పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుద్దండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాలేదని ఎన్ఓసి, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసి, అఫిడవిట్, బ్యాంక్ రిపోర్ట్, బ్యాంక్ ఎన్ఓసి, మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆథరైజ్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెంట్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్సా అండి? సిస్టమ్ అండి, సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి, చేయించుకోండి. ఆర్ఐ గారు చేయండి. సరే సార్. ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్లు మొత్తం తీసుకొచ్చాను. మొత్తం మీద 2 నెలలు తిరిగి డాక్యుమెంట్లు అన్ని సాధించారు. ఇక మీ పని అయిపోయినట్టే. ఎవరి కోసం ఒకదండి, అన్ని పర్ఫెక్ట్ గా తెచ్చాను, అవ్వాలంతే. సరేలేండి, రోజు సంతకం పెట్టండి. ఓకే సార్. సంతకం మ్యాచ్ అవ్వలేదండి, మళ్ళీ పెట్టండి. మ్యాచ్ అవ్వటం ఏంటండి? నా ఫస్ట్ ఫారం నుంచి అదే సంతకం, ఇంచు కూడా మారలేదు. పట్టాలో ఉన్న సంతకానికి ఈ సంతకానికి ఇంచు కూడా పోలిక లేదు. ఎలా ఉంటుందండి? ఆ పట్టా మా తాతగారిది కదా. ఈ పట్ట మీ తాత పేరు మీద ఉందండి. అయితే డాక్యుమెంట్ ఏం చేయాలో, మీ తాతగారి డెత్ సర్టిఫికెట్, మీ నాన్నగారి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్, మీ తాతగారికి వేరే వారసులు ఎవరు లేరని అఫిడవిట్ తీసుకొచ్చి కరెంటు వాటర్ మినహా ఇవన్నీ ప్రశ్న మీ ఫ్యాన్ మార్చుకురండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా? 3 నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నానండి. ఈ మాట బుద్ధి చెప్పొచ్చు కదా. ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవరా మీరు? రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆఫీసర్ కాబట్టి సంతకం చెక్ చేశా. మీరేమైనా జూనియర్ ఎన్టీఆరా? మీ తాత పేరు మీ పేరు ఒకటే నాకు తెలియడానికి ఈ డాక్యుమెంట్ చాలా ఎరా కాగితాలు అయితే ఇచ్చేస్తే పని అయిపోద్ది అనుకున్నావా? మన దగ్గరికి రావాలి, తప్పదా. నమస్తే పంతులు గారు, బాగున్నారా?